హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబిల్లీ ఛానల్. ఈరోజు నేను మా టెర్రస్ మీద ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ని కట్ చేసుకోబోతున్నాను. ఇది మా బీరకాయ చెట్టు. టెర్రస్ మీద నుంచి చూస్తుంటే మా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ బీరకాయ చెట్టు ఈ డ్రమ్లో నుంచి మొలిచింది. మా బీరకాయ చెట్టుకి 2 బీరకాయలు కూడా కాసాయి. చూడండి ఎంత పెద్ద బీరకాయ ఇది. ఇది ఇంకొక బీరకాయ. ఇప్పుడు నేను వంకాయలను కోసుకుంటున్నాము. ఇవి గుత్తి వంకాయలు, ఇవి పొడుగు వంకాయలు. మేము ఈ వంకాయ మొక్కల్ని 4 బకెట్స్లో పెంచుకుంటున్నాము. ఎందుకంటే ఒక బకెట్లో పెంచుకున్న వంకాయ మొక్కలు కర్రీకి సరిపోవు కదా. అందుకే నేను 4 టబ్స్లో 4 వంకాయ మొక్కల్ని పెంచుకుంటున్నాను. మన ఇంట్లోనే ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించుకున్న కూరగాయలు చాలా టేస్టీగా, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను మా గార్డెన్లో ఉన్న మందార పూలని కోసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా మందార పూలు. ఇప్పుడు నేను ఇంకొన్ని చిన్న మందార పూలు కోసుకుంటున్నాను. చూడండి ఎంత క్యూట్గా, ముద్దుగా ఎంత బాగున్నాయో. ఇది ఇంకొక మందార పువ్వు. గడ్డి పూలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇది మా టెర్రస్ మీద ఉన్న దానిమ్మకాయ మొక్క. మేము దీన్ని కూడా టబ్లోనే పెంచుకున్నాము. ఇది దానిమ్మకాయ మొక్క కాసిన ఫస్ట్ కాయ. ఇవి మా టెర్రస్ మీద ఉన్న వెజిటేబుల్, ఫ్రూట్, ఫ్లవర్స్ చూడండి. ఇవి మా టెర్రస్ మీదవి. ఇంకా మా కింద కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను ఇప్పుడు కోసుకుంటాను. ఇంకోటి చూడండి, ఇది బాగుపల్లి బీరకాయ. ఇది మా కింద ఉన్న ఇంకొక బీరకాయ చెట్టు. ఇదిగోండి బీరకాయ. మా స్టార్ ఫ్రూట్ చెట్టుకి కొన్ని కాయలు మళ్ళీ పెద్దగా అయ్యాయి. అవి కూడా నేను ఇప్పుడు కోస్తున్నాను. ఇవి మా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్. మీకు నచ్చాయా? అయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.